మంచం మీద నడుము వాల్చేలోగా కడుపులో గుడగుడ. తెలియకుండానే విరోచనాలు. లేచి కమ్మోడ్ దగ్గరికి వెళ్ళలేని స్థితి. వాకర్తో టాయిలెట్లోకి వెళ్దామనుకునేసరికి వాకర్ జారిపోయింది. అంతే. ఈడ్చుకుంటూ టాయిలెట్లోకి వెళ్ళడానికి చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. మలమూత్రాలతో గెస్ట్ రూమ్ అంతా దుర్వాసన. ఆ వృద్ధిని కళ్ళు వరదలైపోయినాయి. అన్నిటికంటే భయము. కొడుకు కోడలు వచ్చేసరికి వాసన గలీజ్తో రూమ్ అంతా నిండిపోయి ఉంటుంది. భయంతో వణికిపోతున్నాడు. అతని కళ్ళు నిలుగుడ్లు పడ్డాయి. ముసలాయన గుండె రాయిలా అయిపోయింది. కోడలు లోపలికి వస్తూనే, కంపు ఏంటి డర్టీ? ఎవరు తెచ్చారు ఈ గెస్ట్ రూమ్లోకి కిందికి ఈ కంపు ముసలాడిని? శుభ్రం చేసేందుకు మనుషులు దొరకలేదని మలమూత్రాలు నిండిన దుర్వాసనతో కూడిన గదిలో అలానే రాత్రంతా ఉండిపోయాడు. లేబరు తలుపు తోసుకొని లోపలికి వెళ్ళేసరికి నేల మీద మెడకు ఫోన్ తీగలు మెడ చుట్టూ బిగించుకొని మలమూత్రాల దుర్వాసన కంటే కూడా మానవత్వం లేని కొడుకు కోడలేక మానసిక దుర్వాసన భరించలేక